18th రోజు ఆ అమ్మాయి పడుకున్న తర్వాత 19th తెల్లారుజామున ఆ అమ్మాయి పడుకున్న తర్వాత ఆ అమ్మాయిని దిండు పెట్టి ఒత్తేసి గొంతు నొక్కి చంపడం జరిగింది. ఇది ప్యూర్‌లీ ఏందనంటే ఆ బేబీ తన బేబీ కాదనే ఒక అనుమానంతోనే తన భార్యని మనసులో కక్ష పెంచుకొని 16th జాన్వరి రోజు మొత్తం 2 మర్డర్స్ అయినాయి. ఒకటొచ్చేసి ఎవరైతే మొత్తం ఇండియా మొత్తం మాట్లాడుతుందో ఫస్ట్ కేసు వచ్చేసి వైఫ్ని గురుమూర్తి అనే ఒక హస్బెండ్ వెంకటలక్ష్మి అనే వాళ్ళ వైఫ్ని కుక్కర్లో పెట్టి మర్డర్ చేసి కుక్కర్లో పెట్టి అయితే ఉడకబెట్టాడు. అండ్ ఎలా మర్డర్ చేశాడు అనే దాని గురించి మాట్లాడదాం. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అదే రోజు కుషాయిగూడలో మన ఒక 24 ఇయర్స్ గర్ల్ ప్రెగ్నెంట్ని 7 months ప్రెగ్నెంట్ని ఆమె పైన కూర్చొని ఎవరైతే ఉన్నారో మన సచిన్ సత్యనారాయణ ఆయన కూడా సేమ్ ఇలా బ్రూటల్ మర్డర్ ఆమె మీద కూర్చొని మెత్తబెట్టి మరీ చంపేశాడు. నిజంగా చెప్తున్నా ఇట్స్ వేకప్ కాల్ ఫర్ సొసైటీ. ఎందుకంటే ఈ 2 మర్డర్స్ గురించి మొత్తం హైదరాబాద్ మొత్తం మాట్లాడుకుంటుంది. అండ్ నేను కూడా హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి ఈ 2 మర్డర్స్ గురించి అండ్ అసలు వీళ్ళకి ఏ సెక్షన్స్ పడతాయి అండ్ అసలు మనం ఈ 2 స్టోరీస్ నుండి మనమే మోరల్ నేర్చుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు డైలీ నేను పోస్ట్ చేయడానికి నాకంటూ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ మీరు కూడా కమెంట్స్ ద్వారా ఇంకా ఏమన్నా సజెషన్స్ ఉంటే మీరు తప్పకుండా చెప్పొచ్చు. అండ్ నేను దాని మీద కూడా వీడియో తీస్తాను. ఓకే, అండ్ ఇంకా మనం డైరెక్ట్గా ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సచిన్ స్నేహ ఎవరైతే ఉన్నారో 21 year old లేడీ, ఈ అమ్మాయి ఎవరైతే చాలా లవ్ స్టోరీస్ మనం వింటున్నామో సేమ్ అలానే 2022లో జస్ట్ 2 years బ్యాక్ వాళ్ళ లవ్ స్టోరీ ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ఏదైతే ఉందో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా పరిచయం అయ్యి వాళ్ళిద్దరైతే పెళ్లి చేసుకున్నారు. అండ్ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని వాళ్ళు ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత 1 year తర్వాత డిస్ప్యూట్స్ వచ్చి వాళ్ళు విడిపోవడం అనేది జరిగింది. విడిపోవడం అని జరిగిన తర్వాత మళ్ళీ ఒక 1 month బ్యాక్ మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారంట. సో ఇక్కడ ఎలిగేషన్ ఏంటంటే ఎవరైతే సత్యనారాయణ ఉన్నాడో సచిన్ ఏమంటున్నాడంటే ఆయన అనుమానం అనేది పెంచుకున్నాడు అనమాట. ఎందుకంటే ఆమె ఇప్పుడు 7 months ప్రెగ్నెంట్, నేను అప్పుడు 7 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాతో కలిసి లేదు అని ఒక అనుమానం పెనుభూతంగా పెంచుకొని ఆయన జనవరి 16th రోజు మార్నింగ్ ఫుల్ తాగేసి వచ్చి ఆమె మీద ఇంట్లో ఉన్నప్పుడు గొడవపడి ఆమె మీద కడుపు మీద స్టమక్ మీద కూర్చొని అండ్ ఎప్పుడైతే ఇవన్నీ వింటున్నానో నాకైతే చాలా ఇట్లా హార్ట్ వ్రెంచింగ్ అయింది. ఆ కడుపు మీద కూర్చొని ఆమెని అది దిండు పైన పెట్టి ముఖం పైన పెట్టి మర్డర్ చేశాడు. ఆయన కూర్చుని ఆ ఫోర్స్కి ఆ బేబీ కూడా బయటికి వచ్చి ఆ బేబీ కూడా చనిపోయిందనమాట. ఇట్స్ ఎ క్రూయల్ బ్రూటల్ మర్డర్ ఇది. సో ఎప్పుడైతే ఆ బేబీ బయటికి వచ్చిందో సచిన్ నిర్ధారించుకున్నాడు ఏంటిదంటే ఆ బేబీ ఇంకా వాళ్ళ వైఫ్ స్నేహ అనేది చనిపోయారని చెప్పి. అక్కడ మనోడు ఏం చేశాడంటే మాస్టర్ ప్లాన్ ఏం చేసిందంటే గ్యాస్ ఇప్పేసి గ్యాస్ పేలి చనిపోయారు అని చెప్పి ఆయన క్రియేట్ చేస్తామని చెప్పి గ్యాస్ లీక్ చేసి లాక్ చేసేసి వెళ్ళిపోయాడు. కానీ అక్కడ గ్యాస్ అయిపోయి అది కూడా బెడిచి కొట్టిందనమాట. దాని తర్వాత స్మెల్ చూసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో పక్కన వాళ్ళు స్మెల్ చూసి కంప్లైంట్ ఇస్తే ఆ బ్లడ్ క్లాట్స్ ఏవైతే చూసి కంప్లైంట్ ఇచ్చారో అప్పుడు ఆయన నెట్వర్క్ ఫైండ్ చేసి ఆయన పట్టుకుంటే అసలు ఏమైంది అని మొత్తం చెప్పాడు. ఇది విన్నాక పోలీస్ వాళ్ళు షాక్లోకి పోయారనమాట. అరే, ఎవరు ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత కోపం ఉన్నా ఇలా చంపగలుగుతారని. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తుంది. అండ్ మనం చూద్దాము ఏ సెక్షన్స్లో మన సచిన్కి అయితే కేసు పడవచ్చు అని. ఎందుకంటే ఇంకో టాపిక్ కూడా ఇంకో కేసు గురించి కూడా మాట్లాడుతున్నాము. ఆ కేసు అయిపోయిన తర్వాత ఎలాంటి సెక్షన్స్ వీళ్ళ పైన పడతాయి అండ్ వీళ్ళకి ఎంత క్రూయల్గా ట్రీట్మెంట్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, సెకండ్ ఇన్సిడెంట్ వచ్చేసి గురుమూర్తి గారు 45 years old ఏజ్, మిలిటరీ రిటైర్డ్. అండ్ వెంకటలక్ష్మి ఎవరైతే ఉన్నారో 13 years బ్యాక్ వాళ్ళకి మ్యారేజ్ అయితే అయింది. ఒక పాప ఒక బాబు ఉన్నారు. అండ్ వాళ్ళకు ఒక మంచి హ్యాపీ లైఫ్ అనేది జీవిస్తున్నారు అనమాట. అండ్ అలాంటి హ్యాపీ లైఫ్లో ఏమైంది అనేది ఎవరికి తెలియదు. ఒక చిన్న గొడవ అంటే
చిన్న గొడవ జరిగింది అని చెప్పి అయితే వస్తున్నాయి రూమర్స్. ఇది కూడా సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఇంతవరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్స్లో నార్మల్గా కాదు, అసలు ఒక్క ప్రూఫ్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ట్రై చేసిన ఏ ఒక్క ప్రూఫ్ కూడా వాళ్ళకి కన్ఫామ్గా దొరకట్లేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఉన్నారో ఆయన, ఎప్పుడైతే మన 16th రోజు ఈ మర్డర్ అయిందో, ఈ 16th రోజు కన్నా ముందు వాళ్ళ పిల్లల్ని ఊరికి పంపించేసి ఆయన సంక్రాంతికి వస్తున్నామనే సినిమా చూసి వచ్చి అండ్ నెక్స్ట్ డే ఫస్ట్ ఆయన కుక్కని చంపాడు అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్న సేమ్ కుక్కని చంపి సేమ్ ప్రాసెస్లో మన బోన్స్ ఇంకా మాంసం ఏదైతే ఉందో తీసేసి, అంటే వేరు చేసి దాన్ని ఉడకబెట్టి రోట్లో వేసి దంచి బయటపడేశాడు. సేమ్ అదే ప్రాసెస్ వాళ్ళ వైఫ్తో కూడా మర్డర్ చేసి, ఒక గోడని కొట్టి మర్డర్ చేసి దాని తర్వాత ఏం చేసిండంటే ఆమెని కుక్కర్లో వేసి ఉడకబెట్టిండు అండ్ బోన్స్ అవన్నీ మొత్తం మన రోగట్లో వేసి దంచి బ్లాక్ కవర్స్లో వేసి దగ్గరలో ఉన్న జిల్లెలు కూడా చెరువులో అయితే పడేశాడనమాట. అండ్ పడేసి యథావిధిగా ఏమీ తెలియనట్టు ఆయన ఏమని చెప్పాడంటే, పోలీస్ వాళ్ళ కస్టడీలో ఏమని చెప్పాడంటే, నేను 2 days మందు తాగుకుంటూ కూర్చున్నా అని చెప్పాడు. కానీ అక్కడ ఏమైంది ప్రాపర్గా అనేది ఎక్కడ ప్రూఫ్ లేదు. మళ్ళీ యథావిధిగా వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి టెన్షన్ పడుతూ నా వైఫ్ కనిపించట్లేదు, చిన్న గొడవైంది వచ్చిందా అని అడిగాడు అనమాట. కానీ వాళ్ళు అక్కడి నుండి ఊరు నుండి హడావుడిగా వచ్చి వీళ్ళు ముగ్గురు కలిసి కేసు పెట్టారనమాట. కేసు పెడితే కేసులో పోలీసు వాళ్ళకి నిర్ధారించింది ఏంటంటే, ఆ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఆ వెంకటలక్ష్మి గారు ఇంట్లోకి వెళ్ళిన సీసీటీవీ ఉంది కానీ బయటికి వచ్చిన సీసీటీవీ లేదు. అండ్ దాన్ని బట్టి పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్లో గురుమూర్తి గారిని ఇన్వెస్టిగేట్ చేయగానే గురుమూర్తి గారు చెప్పే నిజాలకి పోలీసులకి మొత్తం మతిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంత క్రూయల్గా ఎవరు మర్డర్ చేస్తారు? ఒకవేళ మర్డర్ వాళ్ళు ఇలాంటి కేసెస్ని ఎప్పుడు డీల్ చేయలేదు. రేరెస్ట్ కేసెస్ అని పోలీస్ వాళ్ళే చెప్తున్నారు. అండ్ దీనికి మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ప్రజెంట్ అయితే ఆయన వాడిన నైఫ్స్, మటన్ కొట్టే నైఫ్, రోకలి, ఆయన యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ ప్రజెంట్ అయితే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి. కానీ అవన్నీ చేసినా కానీ ఆమె బాడీ ఒక్క పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ పడేసాడని చెప్పినో కనీసం ఒక్క పార్ట్ కూడా దొరకలేదు ఇప్పటి వరకు. అండ్ ఆ పార్ట్ ఇంకోటి ఏంటంటే, ఆ పార్ట్ దొరకనప్పుడు కేసులో స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది కోల్పోతారనమాట. ఎప్పుడైతే స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది కోల్పోతారో అండ్ మన డెత్ సెంటెన్స్ పడేది మేబీ లైఫ్ టైం ప్రిజన్ పడవచ్చు. సో నేను అనుకుంటున్నాను ఏంటంటే, వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో సేమ్ డే రోజు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మాట్లాడుకుంటుంది. అండ్ వీళ్ళిద్దరికి 302 సెక్షన్ ప్రకారం లైఫ్ డెత్ సెంటెన్స్ పడాలని చెప్పి మనం అందరం ఇలాంటిది ఒక లెసన్ ఉండాలి. ఎందుకంటే ఎవరైనా నెక్స్ట్ టైం చేయాలన్నా భయపడాలి. డెత్ సెంటెన్స్ పడితేనే నెక్స్ట్ టైం చేసే వాళ్ళకు కూడా భయం ఉంటుంది. అండ్ ఇంకోటి నాకు అనిపించింది ఏంటంటే, మోరల్ ఏంటంటే, అరే నీకు గొడవ అవుతుంది, నీకు ఉండబుద్ధి కాకపోతే ఉండకు, అంతేగాని ఇలా మర్డర్లు చేసి ఒక ఫస్ట్ ఇన్సిడెంట్లో చూసుకుంటే ఆయన ఇద్దరు ప్రాణాలు తీసేసాడు. వాళ్ళ వైఫ్ది ఇంకా బేబీది, ఇద్దరు ప్రాణాలు. వాళ్ళకి ఎన్నో లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయి బట్ దే కుడెంట్ అచీవ్. సేమ్ ఇక్కడ కూడా వెంకటలక్ష్మి వైఫ్ మీద అంత పగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు పిల్లలు ఆబ్వియస్లీ అనాథలయ్యి వాళ్ళిద్దరు రోడ్డు పాలైనట్టే. ఒక చిన్న క్షణికావేశంలో చేసే పనుల వల్ల ఎంతోమంది వాళ్ళ లైఫ్సే ఈరోజు రోడ్డు మీదకి వచ్చినాయి. ఫ్రెండ్స్, ఇది ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ నుండి కానీ ఎక్కడి నుండి చూసినా ఇదైతే ఒక మంచి లెసన్ లాంటిది. ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరన్నా ఉన్నా ఐ వుడ్ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ హెల్ప్. వాళ్ళ దగ్గరలో ఉన్న పర్సన్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదో ఒక హెల్ప్ తీసుకొని అలాంటి సిచ్యువేషన్స్, ఫ్యామిలీ గొడవలు అవుతున్న అలాంటి సిచ్యువేషన్స్లో నుండి బయటపడాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఇది ఫ్రెండ్స్, అండ్ మీకు వాళ్ళకి ఎలాంటి సెక్షన్స్ పడాలని చెప్పి మీరు అనుకుంటున్నారో అండ్ మీరు కమెంట్స్ ద్వారా తెలియజేయండి నాకు వీడియోలు. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాత్రం నాకు ఖచ్చితంగా కావాలి. అండ్ నేను ఎవ్రీడే మీకోసం ఒక కొత్త టాపిక్ మీ ముందుకు అయితే తీసుకొని వస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.